Hi students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, మొన్న ప్రకటించినటువంటి ఏపీ ఈసెట్ 2025లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు ఒక ప్రభంజనం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న ఆదివారం రోజు ప్రకటించినటువంటి తెలంగాణ ఈసెట్ 2025లో మళ్ళీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు ఒక విజయ డంకా మోగించారు స్టూడెంట్స్. ఎస్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో టాప్ బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో టాప్ 10 సాధించి, ఈసీఈ బ్రాంచ్లో టాప్ 10కి ఫస్ట్ ర్యాంక్తో పాటు 9 ర్యాంక్ సాధించి, ట్రిపుల్ మెకానికల్లో ట్రిపుల్ఈలో 8 ర్యాంక్ సాధించి, సివిల్లో ఫస్ట్ ర్యాంక్తో 6 ర్యాంక్ సాధించి, అదేవిధంగా మెకానికల్లో టాప్ ఫస్ట్తో 8 ర్యాంక్ సాధించి, ఇక్కడ టాప్ 10 కాకుండా టాప్ 50లో కూడా సిఎస్సిలో టాప్ 50లో 48 ర్యాంక్ సాధించారు, ఈసీలో టాప్ 50లో 47 ర్యాంక్ సాధించి, ట్రిపుల్ఈలో టాప్ 50లో 36 ర్యాంక్ సాధించి, సివిల్ మెకానికల్లో టాప్ 50లో 32-33 ర్యాంక్ సాధించి మళ్ళీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విజయ పతాకాన్ని మళ్ళీ టాప్ 1 నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ర్యాంక్ సాధించిన ప్రతి విద్యార్థులకు, అదేవిధంగా వాళ్ళకి టీచ్ చేసిన పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి తరఫున వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనకు ఈసెట్ 2026 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వీళ్ళందరూ ఒక మంచి రోల్ మోడల్స్. ఎస్, ఎందుకంటే అక్కడ ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, మరి దాని దగ్గర హార్డ్ వర్క్ ఎలా ఉంది, వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ ఎలా సపోర్ట్ చేశారు, అదేవిధంగా మరి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ వాళ్ళ విజయంలో మనం ఎలా తోడ్పడ్డామో వాళ్ళ విషయాల్లోనే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా కౌశిక్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్, నువ్వు జీపీటీ వరంగల్ సివిల్ బ్రాంచ్ స్టూడెంట్. సో కౌశిక్కి సివిల్ బ్రాంచ్లో తెలంగాణ ఈసెట్ 2025లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సో స్టూడెంట్స్, ఒకసారి ఆ కౌశిక్కి ఫస్ట్ ర్యాంక్ రావడానికి అతను ఎలా కష్టపడ్డాడు, అతను ఎలా నేర్చుకున్నాడు తెలిసే కంటే ముందు కౌశిక్ ఒక 2-3 నిమిషాల్లో జస్ట్ మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ప్రాపర్ ఎక్కడ, నువ్వు 10th క్లాస్ ఎలా చదువుకున్నావు, అసలు నువ్వు పాలిటెక్నిక్ చేయాలన్న ఇన్స్పిరేషన్ నీకు ఎవరిచ్చారు, ఒక్క 2-3 నిమిషాల్లో ఒక్కసారి మీ జూనియర్స్కి. షూర్ సార్. మై నేమ్ ఈస్ జి నిఖిల్ కౌశిక్. మా ప్రాపర్ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్, చిట్యాల మండల్. నేను నా 5th స్టాండర్డ్ కాకతీయ హై స్కూల్లో చేశాను. మా ప్రిన్సిపల్ రాజ్ మహమ్మద్ సార్. అండ్ తర్వాత నాకు మోడల్ స్కూల్లో సీట్ రావడం జరిగింది చిట్యాల మండల్లో. నేను దాంట్లో 10th క్లాస్ పూర్తి చేశాను. తర్వాత నేను పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. దాంట్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో సివిల్లో సీట్ రావడం జరిగింది. అప్పుడు నాకు 7600 ర్యాంక్ వచ్చింది. దాంట్లో నేను 3 years డిప్లొమా కంప్లీట్ చేశాను. సెకండ్ ఇయర్ ఎండింగ్లో నేను సాయి మీద తీసుకున్నాను. 1 month ఆఫ్లైన్ వచ్చాను. తర్వాత ఆన్లైన్ తీసుకోవడం జరిగింది. ఆ ఆన్లైన్ ప్రిపరేషన్లో నాకు చాలా హెల్ప్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. దాంట్లో టెస్ట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ నిఖిల్, మీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ నిఖిల్ చెప్పిన దాంట్లో స్టూడెంట్స్ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, నిఖిల్ సెకండ్ ఇయర్ నుంచే ఈ సెట్ని ప్రిపరేషన్ అయ్యాడు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ యాజ్ ఏ సైకాలజికల్గా సక్సెస్ కావాలంటే మనకు మంచి టెక్స్ట్ బుక్స్లో కానీ మోటివేషన్ స్పీచెస్లో కానీ చెప్పేదంటే, ప్రతి మనిషి సక్సెస్లో 1% స్టూడెంట్ సెల్ఫ్గా నేర్చుకుంటాడు. మిగతా 99% అక్కడ అతను పెరిగిన పరిస్థితులు, అతడు ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్, కాలేజీ నేపథ్యము, కోచింగ్ నేపథ్యం అన్నిట్లో 99% అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కూడా ఈ వీడియో చూసి ఇతను ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈసెట్ కోచింగ్ అనేది మనం ఖచ్చితంగా ఒక 1 year ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటారు. కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ. ఓకే కౌశిక్. సో కౌశిక్, ఇక్కడ నీకు టోటల్ మార్క్స్ ఈసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 156 మార్క్స్ వచ్చినాయి సార్. వెరీ గుడ్. సో ఇక్కడ 156 సివిల్ బ్రాంచ్ 2025లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి టాప్ మార్క్స్ 156 వచ్చాయి. నిఖిల్ కౌశిక్కి ఇక్కడ మ్యాథమెటిక్స్లో 31 మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్లో 18 మార్క్స్ వచ్చాయి,
కెమిస్ట్రీలో 19 19 వచ్చాయి, ఇంజనీరింగ్లో ఎక్సలెంట్గా 88 మార్క్స్ వచ్చాయి. సో స్టూడెంట్స్, నిఖిల్ మాటల్లోనే అతను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నాడు, అతను మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యాడు, మరి అతను మ్యాథ్స్లో 31 మార్క్స్ వచ్చినాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా చేశాడు, ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దంటే అతను ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. ఆ మ్యాథ్స్ నువ్వు 31 మార్క్స్ తెచ్చుకున్నావు, వెరీ గుడ్, బట్ ఇంకా నీకు ఛాన్స్ అయితే ఉండేది తెచ్చుకోవడానికి. మరి నువ్వు మ్యాథ్స్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యావు, ఎగ్జామ్లో ఏ మిస్టేక్ చేసావు, ఒకసారి మీ జూనియర్స్ చెప్పండి. షూర్ సార్. నేను సెకండ్ ఇయర్ ఎండింగ్లో కోచింగ్ తీసుకున్నానని చెప్పాను కదా, అప్పుడు ఇక్కడ 1 మంత్ ఆఫ్లైన్ తీసుకున్నాను. ఆ ఆఫ్లైన్లో దాదాపు 60% ఎంపీసీ సిలబస్ మొత్తం కవర్ అయింది. అందులో మ్యాథ్స్ పోర్షన్ బాగా కవర్ అయింది, నాకు అది బాగా హెల్ప్ఫుల్ అయింది. సో నేను ఇంటికాడ ఫస్ట్ మొత్తం నా మ్యాథ్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత పీవైక్యూస్ మొత్తం సాల్వ్ చేశాను, ఉన్న టెస్ట్ సిరీస్ సాల్వ్ చేశాను, ఇంకా అన్ని రకాల బిట్స్ సాల్వ్ చేశాను. దీనివల్ల నాకు టైం మేనేజ్మెంట్ తెలిసింది, లెంతీ క్వశ్చన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనో తెలిసింది. సో ఈ విధంగా నేను మ్యాథ్స్ చేశాను సార్. మరి ఇక్కడ నువ్వు ఏమైనా ఎగ్జామ్ హాల్లో ఏమైనా మిస్టేక్స్ ఏం చేశావు, ఎందుకు నీకు మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, మిగతా బ్రాంచ్లో వచ్చిన మార్క్స్ కంపేర్ చేసుకుంటే నీకు ఇక్కడ కొన్ని మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి? అవును సార్. చేసిన మిస్టేక్స్ ఏంటి? అవి ఓన్లీ చిన్న చిన్న మిస్టేక్స్ సార్. మనకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చు, కానీ ఆ ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో మర్చిపోతూ ఉంటాము. కానీ అవి చేసుకోకుండా ఉంటే బెటర్. కొన్ని లెంతీ క్వశ్చన్స్ కూడా వస్తాయి సార్, అవి టైం కిల్ చేస్తూ ఉంటాయి. వాటికి డెఫినెట్ టైం మాత్రమే అలొకేట్ చేయాలి. ఎక్స్ట్రా టైం ఇస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్స్కి. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి. ఈ ఈసెట్ 2025 కోసం మనము తెలంగాణ విద్యార్థులకి, అదేవిధంగా ఏపీ విద్యార్థులకు మనము ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ నుంచి మనము ఒక టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం. దాంట్లో మ్యాథమెటిక్స్ టార్గెట్ ఎం అని, ఫిజిక్స్ టార్గెట్ పి అని, కెమిస్ట్రీ టార్గెట్ సి అని, ఇంజనీరింగ్, దాని తర్వాత మార్క్ టెస్ట్లు అన్ని కలిపి ఎంపీసీ కండక్ట్ చేయడం చేశాం, తర్వాత ఇంజనీరింగ్ కండక్ట్ చేశాం, తర్వాత మార్క్ ఈసెట్స్ కండక్ట్ చేశాం. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని స్టూడెంట్కి చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక టాపిక్లో అసలు ఎన్ని క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ మ్యాథమెటిక్స్లో ఎక్కడ టైం సేవింగ్ చేసుకోవాలి, ఎక్కడ మనకు టైం అనేది బాగా వేస్ట్ అవుతుంది అనేది స్టూడెంట్స్కి బాగా అర్థం కావడం వల్ల ఈసారి ఈసెట్ 2025లో ఆల్మోస్ట్ టాప్ మార్క్స్ నాకు తెలిసి 50కి 46 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు కౌశిక్ చెప్పినట్టు ఏంటంటే టైం సేవింగ్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్కి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఆ టైం సేవింగ్స్ అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత మ్యాథ్స్ అనేది మనము గుడ్డిగా పెట్టరాదు. ఈవెన్ మనకు ఫార్ములా తెలిసినా కూడా సింప్లిఫికేషన్, సబ్స్టిట్యూషన్ అవన్నీ చేయాలి. కాబట్టి ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంతే కదా కౌశిక్? అవును సార్. సరే, మనం ఆ ప్రాసెస్లో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తాం కదా సార్. ఇప్పుడు ఆ సెకండ్ స్టెప్లో మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అది ఫస్ట్ ఆప్షన్లో పెట్టి ఉంటుంది. కానీ మనం మొత్తం ప్రాబ్లం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి వచ్చిన ఆన్సర్ మాత్రమే టిక్ చేయాలి. ఇది మాత్రం స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్, అప్పుడు వచ్చే ఆన్సర్స్ కూడా ఆప్షన్స్లో ఉంటాయి. కాబట్టి మనం చేసే మిస్టేక్ని కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవాలంటే మాత్రం మనము టాపిక్ వైజ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని మ్యాథ్స్లో మాత్రం ఖచ్చితంగా రాయాలి. అవును సార్. మరి కౌశిక్, నీకు ఇక్కడ ఫిజిక్స్లో 18 మార్క్స్ వచ్చాయి. మరి ఫిజిక్స్ నువ్వు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యావు కాబట్టి నీకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆన్లైన్ సంబంధించిన ఫిజిక్స్ నీకు 18 మార్క్స్ రావడానికి ఎలా ఉపయోగపడింది? ఫస్ట్, సాయి మేధా మెటీరియల్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద ఫిజిక్స్. మీరు అవును సార్, ఆ మెటీరియల్ ఫిజిక్స్ మెటీరియల్లో మొత్తం నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ బిట్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే వాటికి ఎక్స్టెండ్గా కొంచెం అడుగుతాడు, అంతే సార్. సో స్టూడెంట్స్, ఇక్కడ కౌశిక్ చెప్పినట్టు మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఒక ఫిజిక్స్ 25 మార్క్స్ కోసం, ఎందుకంటే మనందరికీ తెలుసు ఫిజిక్స్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే చదువుకుంటాం. తర్వాత జనరల్గా స్టూడెంట్స్ అందరూ 5th సెమిస్టర్ నుంచి అలా కోచింగ్ రావడము, ప్రిపరేషన్ చేస్తుంటారు. కాబట్టి చాలా వరకు స్టూడెంట్స్ ఫిజిక్స్ని మర్చిపోతారు. సో అలా మర్చిపోకుండా ఉండటానికి మన సాయి మేధా యాప్లో, సాయి మేధా .in యాప్లో మనము ఫిజిక్స్ కంటెంట్ని వీడియో లెక్చరర్స్ని పెట్టాం. అదేవిధంగా పీవైక్యూ పెట్టాం. పీవైక్యూలను కూడా వీడియో లెక్చరర్స్లో పెడుతున్నాం. మళ్ళీ ఆ వీడియో లెక్చర్ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ పీవైక్యూలు అన్నిటిని ఒకసారి సాల్వ్ చేసుకోవడానికి ఒక టెస్ట్ లా కూడా పెడుతున్నాం. మళ్ళీ ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అందుబాటులో ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు, అతను ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నాడు కాబట్టి దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా పెడుతున్నాం.
సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ని మనల్ని ఫిజిక్స్ అంటే కొంచెం భయపడతారు. అవును సార్, ఫిజిక్స్ అంటేనే చాలా మంది భయం. లాస్ట్ మూమెంట్లో ఫిజిక్స్ ఇచ్చి పెడతారు సార్. అలా చేయకుండా మీరు ఫస్ట్ నుంచి ఫిజిక్స్ బిట్స్ సాల్వ్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ సాయి మీద మెటీరియల్లో చాలా రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బిట్స్ మీరు సాల్వ్ చేస్తే ఎగ్జామ్ వరకు ఆ భయం ఉండదు సార్ మీకు. వెరీ గుడ్ కౌశిక్. సో ఇక్కడ ఇంకా ఈసెట్ 25 నుంచి మనము ఫిజిక్స్కి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ని కూడా పెట్టాం. స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అయింది. సో ఇక్కడ ఒక 25 మార్క్స్కి యావరేజ్గా టాపర్స్ అందరికీ 15 మార్క్స్ వస్తున్నాయి. అలాగే కొంచెం 50లో చూసుకున్నా కూడా 10-12 వస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ మీరు ఫిజిక్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా క్లాస్ నోట్స్ అదేవిధంగా ఆన్లైన్లో ప్రిపేర్ అయితే ఒక్కసారి మాత్రం నోట్స్ని అంతా క్లియర్గా రాసుకొని వాటిని షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత మనం బిట్స్ని ఇంకా 1 by 1 ప్రాక్టీస్ చేసుకోవచ్చు. షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫిజిక్స్లో. ఎందుకంటే మనం ఆ థియరీ అంతా ఒకటేసారి చదవలేము ఎగ్జామ్ కూడా. ఆ షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకున్నాం అనుకోండి సార్, ఎగ్జామ్ వరకు ఈజీ అవుతుంది. ఓన్లీ అవి చూసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఫిజిక్స్లో కూడా మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథమెటిక్సే. ఫిజిక్స్లో ఒక 50% క్వశ్చన్లు థియరిటికల్ ఫార్ములా బేస్డ్ బిట్స్ ఉంటాయి, ఒక 50% క్వశ్చన్స్ న్యూమరికల్స్ ఉంటాయి. సో షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల నీకు ఆల్మోస్ట్ 50% మార్క్స్ని నువ్వు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అంటే 25కి ఒక 12 మార్క్స్ తెచ్చుకోవాలంటే మాత్రం స్టూడెంట్స్ మీరు ఎక్కడా టెన్షన్ పడకూడదు. ఆ నోట్స్ అనేది ఒకసారి చదువుకొని ఆ ఫార్ములాస్ని ఎలా గుర్తుంచుకోవాలని నేర్చుకున్న తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్స్ని మాత్రం చేయండి. సూపర్ కౌశిక్. ఆ టెస్ట్ సిరీస్లో కూడా మీరు అన్ని రకాల అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఆ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయకపోతే కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది మనకు లాస్ట్ ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి టెస్ట్ సిరీస్ అన్ని రకాల అప్డేట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా కౌశిక్ నువ్వు గమనించి ఉంటావు, మనము టార్గెట్ పి అని పెట్టినప్పుడు కూడా టార్గెట్ పిలో కూడా మనము తెలంగాణ ఈ సెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, ఆ పేపర్ ప్యాటర్న్ తీసుకొని ఒకసారి లెవెల్ 1 క్వశ్చన్స్ అని, ఒకసారి లెవెల్ 2 క్వశ్చన్స్ అని, అలా ప్రతి టాపిక్లో ఒక ఫిజిక్స్లో లెవెల్ 1 క్వశ్చన్స్, లెవెల్ 2 క్వశ్చన్స్, లెవెల్ 3 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని ఒక స్టూడెంట్కి ఐడియా వచ్చిందంటే 100% అతను ఫిజిక్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటాడని నా అభిప్రాయం. డెఫినెట్లీ సార్. ఆ ఫిజిక్స్ మనం సాయి మీద మెటీరియల్లోనే చూసుకోవచ్చు, మొత్తం కవర్ అయిపోద్ది మనకు ఆ బిట్స్ అన్ని. అది మరి కెమిస్ట్రీలో నీకు సక్సెస్కి 19 మార్క్స్కి మన సాయి మీద మెటీరియల్ కావచ్చు, లేకపోతే సాయి మీద ఆన్లైన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే సాయి మీద టెస్ట్ సిరీస్లో ఉన్న బిట్స్ కావచ్చు, అవి ఎలా ఉపయోగపడ్డాయి? ఇప్పుడు మనం ఆన్లైన్ కోర్స్లో చూసుకుంటే ఆ వీడియోస్ ఫస్ట్ కంప్లీట్ చేయండి మీరు, తర్వాత షార్ట్ నోట్స్ ఈజీగా రాసుకోవచ్చు. ఆ పీవైక్యూస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ప్రిపరేషన్లో. పీవైక్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ పీవైక్యూస్ మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకు ఐడియా ఉంటుంది ఏ రకాల క్వశ్చన్ అడుగుతాడు, మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ మన సాయి మీద మెటీరియల్ 100% ఎనఫ్ అంటారు, ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా బయటకు వెళ్ళి రావు అని కూడా అంటారు. మరి నీకు ఎలా అనిపించింది? మన సాయి మీద మెటీరియల్ చేసినాక నాకు ఫిజిక్స్ ఈజీనే అయిపోయింది సార్. ఒక 15 మినిట్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోయింది. ఫిజిక్స్ 15 మినిట్స్, కెమిస్ట్రీ 15. సో స్టూడెంట్స్, నేను మరి ఎందుకు ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో డిస్కస్ చేశామంటే ఇక్కడ మనకు గత 2 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ ఈసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది వాళ్ళ బ్రాంచెస్ ఉంటుంది. కానీ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి ఎక్సెప్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, డి ఫార్మసీ పక్కన పెట్టేస్తే ఈ డిప్లొమా నుంచి పోతున్న బీటెక్ వెళ్తున్న అందరికీ ఒకే పేపర్ ప్యాటర్న్, ఒకే లెవెల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ వే ఆఫ్ థింకింగ్ని దృష్టిలో పెట్టుకొని, ఆ స్టూడెంట్ ఐక్యూని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని ఎవరైతే ఈసెట్ 2026 ప్రిపేర్ అవుతున్నారో ఇతను కౌశిక్ చెప్పినట్టు మీరు మే, జూన్ మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయ్యే లోపల ఒకసారి మ్యాథమెటిక్స్ని అంతా కంప్లీట్ చేసుకొని ఆ మ్యాథమెటిక్స్లో ఆ ఫార్ములాస్ అన్నిటి నోట్బుక్ని, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ వారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఇండస్ట్రీ ట్రైనింగ్ వాళ్ళు ఇండస్ట్రీ ట్రైనింగ్ వస్తారు. కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. అవును సార్. మన ఫ్యాకల్టీ అనేది మీకు చాలా రకాల హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీకు ఏ సపోర్ట్ కావాలనేది చేస్తారు. సార్ వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ అయినా ఏదైనా మీరు చేసుకోవచ్చు.
మరి కౌశిక్ మనం ఒకసారి ఇంజనీరింగ్ వెళ్దాం, ఎందుకంటే నీకు ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ 88 అంటే ఆల్మోస్ట్ మార్క్స్ వచ్చాయి, జస్ట్ ఒక 12 మార్క్స్ని మిస్ అయ్యాయి. మరి ఇంజనీరింగ్లో సివిల్ బ్రాంచ్లో 88 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఒక 3 చెప్పండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, మెకానిక్స్, ఈ సర్వేయింగ్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, సర్వేయింగ్. ఓకే. ఈ మూడిట్లో ఎక్కువగా వెయిటేజ్ ఉండేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇప్పుడు 2026 ప్రిపేర్ అవుతున్నటువంటి సివిల్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ ప్రిపరేషన్ ఇలాగే మార్క్స్ నీలాగే తెచ్చుకోవాలి, నువ్వే రోల్ మోడల్ కాబట్టి మరి ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయమని చెప్తావు? ఫస్ట్ మెకానిక్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా అయిపోతుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్. అవును సార్. అది ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్. అవును సార్. ఇంజనీరింగ్ మెకానిక్స్ చదివాక అది బేసిక్, దీనికి అడ్వాన్స్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, అలా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తర్వాత హైడ్రాలిక్స్, దాని తర్వాత సర్వేయింగ్. సో మరి ఇక్కడ ఇంజనీరింగ్లో కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి 2025లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడా, న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడా? 60% కాన్సెప్ట్ బేస్డే అడిగింది సార్, ఒక 40% అట్లా న్యూమెరికల్సే అడిగింది. ఓకే. మరి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ థియరీ మీద ఫోకస్ చేసినంతగా న్యూమెరికల్లో చేయకపోవచ్చు. మరి నెగటివ్ మార్క్ లేదు కాబట్టి ప్రతి స్టూడెంట్ 100 మార్క్స్ పేపర్ని అటెంప్ట్ చేస్తాడు కాబట్టి 40 మార్క్స్లో కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ సంపాదించడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? ఎందుకంటే నీకు ఇక్కడ 88 మార్క్స్ వచ్చాయి. సో నువ్వు న్యూమెరికల్ని కూడా అక్కడ ఎలా ప్రిపేర్ చేశావు, ఆ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకున్నావు ఒకసారి? ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 50 సెకండ్స్ ఉంటుంది కదా సార్ టైం. ఆ టైంలో మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు ఫార్ములాస్ మొత్తం ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకు ఆ ప్రాక్టీస్ రావాలంటే టెస్ట్ ఇవ్వాలి, టెస్ట్ ఇచ్చుకుంటూ మనం ఒక క్వశ్చన్ తీసుకొని టైమర్ పెట్టుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. మీరు క్యాలిక్యులేటర్ ఈ ప్రాసెస్లో అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకు క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ మేజర్గా టైం ఫ్యాక్టర్ అనేది, అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, న్యూమెరికల్లో ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేయడంలోనే మనకు చాలా టైం ఫ్యాక్టర్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకు కౌశిక్ చెప్పేది ఏంటంటే ఎనీ ఇంజనీరింగ్ అది ఏ బ్రాంచ్ అయినా సరే ఒక 60 to 70% క్వశ్చన్లు థియరిటికల్గానే ఉంటాయి. ఎవరైతే ఆ న్యూమెరికల్ బేస్డ్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ని టైం మేనేజ్మెంట్ అక్యురేట్గా చేస్తారో వాళ్ళే ఆల్మోస్ట్ విన్నర్స్. మరి వాళ్ళంతా తెచ్చుకోవడానికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ మనకి ఇక్కడ టెస్ట్ ఇంజనీరింగ్, టార్గెట్ ఇంజనీరింగ్, మాక్ సెట్ అలా పెట్టాం కదా. సో అవి నీకు ఇంజనీరింగ్లో 88 మార్క్స్ రావడానికి ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి? నాకు రమణ సార్ ఈ రాజేశ్వర్ రెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు సార్ ఈ ఇంజనీరింగ్లో. వాళ్ళు రోజు పేపర్స్ సెండ్ చేస్తూ ఉండేది, నేను అవి సాల్వ్ చేస్తుంటా, వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటా సార్. సో వెరీ గుడ్. సో ఒకసారి రమణ సార్కి, రాజేశ్వర్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఫ్యాకల్టీ ఆఫ్ సాయి మేధా ఫర్ దిస్ సక్సెస్. ఎస్, ఎందుకంటే ఈ టార్గెట్ టెస్ట్ సిరీస్ని మనము ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months మనం ఇక్కడ ఆల్మోస్ట్ 90 days డైలీ ఒక ఎగ్జామ్, ఆల్మోస్ట్ డైలీ ఎగ్జామ్ పెట్టడము, అది ఆన్లైన్లో అప్లోడ్ చేయడము, ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే రోజు రాయడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ స్టూడెంట్ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎస్ నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నేను ఎందుకు టైం ఫ్యాక్టర్ ఇక్కడ చేయలేకపోతున్నాను, అసలు నేను ఇక్కడ దేనికోసం వచ్చి ప్రిపరేషన్ అవుతున్నాను అని ఒక స్టూడెంట్కి అలా ఒక మంచి కాన్ఫిడెన్స్ పడటము, ఎక్కడ అతను డిసప్పాయింట్ కాకుండా ఉండటం వల్లనే మనము మరి ఈసారి తెలంగాణ ఈసెట్ 2025లో నిన్న ప్రకటించిన ఫలితాలలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు సుమారుగా 700 నుంచి 75% స్టూడెంట్స్ ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనము ఇక్కడ 50 ర్యాంక్ వరకే చూసాము. ఆల్మోస్ట్ టాప్ 5 బ్రాంచెస్లో 193, 195 ర్యాంక్స్ సాధించారంటే మరి అక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్తో ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో 200 క్వశ్చన్స్ని 180 minutesలో సాల్వ్ చేయడం అంటే అది నాట్ ఏ జోక్. ఎందుకంటే దాంట్లో న్యూమెరికల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, జంబ్లింగ్ ఉంటాయి. కాబట్టి అతని వే ఆఫ్ థింకింగ్కి ఇలాంటి ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే
అంత బెనిఫిట్ అవుతుందని యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను. మరి నీకు యాజ్ ఎ స్టూడెంట్గా సక్సెస్ అయ్యావు కాబట్టి మీ జూనియర్స్కి అసలు టెస్ట్ సిరీస్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి చెప్పండి. ఫస్ట్ మీరు ఆ టెస్ట్ సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ఆ టైం మేనేజ్మెంట్ అనేది కన్ఫర్మ్ వాటి నుంచే తెలుస్తుంది. ఆ టెస్ట్ సిరీస్ రాసినాక నెక్స్ట్ డే వాటిని వదిలిపెట్టకుండా ఎనాలిసిస్ చేసుకోండి. ఏమి రైట్ ఆన్సర్స్ అవుతున్నాయి, ఎక్కడ తప్పులు చేస్తున్నాను, వాటిని మీరు ఎనాలిసిస్ చేసుకుంటే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది ఆఫ్లైన్లో క్లాస్ చెప్తూ ఉంటాం, క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటాం, స్టూడెంట్స్ చేశారు, రిజల్ట్స్ వచ్చాక కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్న మార్క్స్ రాలేకపోవడము, వాళ్ళు అనుకున్న ర్యాంక్ కాకపోవడం కూడా జరిగింది. సో అక్కడ నేను యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్పేది ఏంటంటే మనకు హాఫ్ సెమిస్టర్ పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, తర్వాత హాఫ్ సెమిస్టర్ పిల్లలు వస్తున్నారు. సో చాలా వరకు ఎవరైతే ఈ టార్గెట్ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఫాలో అయ్యారో 100% వాళ్ళు అనుకున్న మార్క్స్ వాళ్ళు రీచ్ అయ్యారు. కానీ స్టూడెంట్స్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మాత్రం ఖచ్చితంగా ప్రతి టాపర్ అయినా సరే, ప్రతి సక్సెస్ అయిన స్టూడెంట్ అయినా చెప్పేది ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాలి. రాసిన తర్వాత కూడా మీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీరు ఎలాంటి డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే నువ్వు ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నావు, నువ్వు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు. కాబట్టి సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని నేను ఇక్కడ మిస్టేక్ చేశాను అని గుర్తుంటుంది కాబట్టి చేయండి. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకపోవడము ఒక వ్యక్తి అయితే అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో వాటి చూసుకోవట్లేదు. అవును సార్. సో వాళ్ళు మరి ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళకు ఇంకా టెస్ట్ సిరీస్ రాయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అని నువ్వు ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ మీరు బేసిక్స్లో మీరు పర్ఫెక్ట్ ఉంటే మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేవి ఊరికే అట్లా అయిపోతూ ఉంటాయి. మీరు చేస్తూ ఉంటే ఈజీ అవుతూ ఉంటుంది. మీకు ఒక్కొక్క టెస్ట్ సిరీస్కి ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు సాయి మీద ఫ్యాకల్టీ వాళ్ళు. సో అప్పుడు మీకు కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఓకే, మరి కౌశిక్ నువ్వు 150 మార్క్స్ తెచ్చుకున్నావు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించావు. నెక్స్ట్ మరి నువ్వు బీటెక్ తర్వాత నీ గోల్ ఏంటి? గేట్లో గుడ్ స్కోర్ సాధించడమే నా గోల్స్. గేట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటావు, వెరీ గుడ్. నువ్వు మరి ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే జేఎన్టీ కాలేజ్ అయిపోయి గేట్కి కూడా ప్రిపేర్ అవుతావు. ఆ గేట్లో కూడా నువ్వు ఇలాగే ఒక మంచి మార్క్ తెచ్చుకొని ఒక మంచి ర్యాంక్ సాధించాలి అని మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి కోరుకుంటుంది. చివరిగా మరి మన కౌశిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అతను సక్సెస్ కావడానికి అతను పడ్డ కష్టం, అతను పడ్డ హార్డ్ వర్క్ గురించి మనం తెలుసుకున్నాం. చివరిగా ఒక్కసారి 2026 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సక్సెస్ సంబంధించిన ఒక 2-3 టిప్స్ని ఎలా ప్రిపేర్ కావాలనేది నీ మాటలో చెప్పండి. If you focus on obstacles, you will not reach your goal. If you focus on your goal, you can reach your goal easily without any obstructions. దాని గురించి కూడా ఒక్కసారి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మీరు ఆ స్ట్రగుల్లో ఆ ప్రాసెస్లో వదిలిపెడదామని కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నెవర్ గివ్ అప్ అన్న యాటిట్యూడ్ తోటి మీరు అలానే ముందుకెళ్ళారంటే ఈజీగా ఫస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. ఒక 6 months సాలిడ్ ప్రిపరేషన్ ఇవ్వండి, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్ ముందు ఎట్లాంటి ప్రెషర్ తీసుకోవద్దు. ఒక 2 days ముందు ఎగ్జామ్ ముందు అన్నీ మర్చిపోయానేమో మళ్ళీ చదువుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది సార్. సో మీరు అలా చేయకుండా మీరు మిమ్మల్ని నమ్మి ఎగ్జామ్కి వెళ్ళండి. సో అక్కడ మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఆ స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఇక్కడ మేజర్గా ఉపయోగపడేది మాత్రం మనకు టెస్ట్ సిరీస్ అని. అవును సార్, షూర్ సార్. అంటే మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇలా 3 hours రాయడం వల్ల మీరు ఆ ఎగ్జామ్ హాల్లో కూడా నేను లాస్ట్ వీక్ రాశాను ఇలాంటి ఎగ్జామ్, ఇలా మంచి కాన్ఫిడెన్స్తో ఉంటారు. కాబట్టి సో స్టూడెంట్స్ మీరు ఎవరైతే 2026 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన కౌశిక్ చెప్పినట్టు అదేవిధంగా యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని సీరియస్గా చేయండి. ఆల్మోస్ట్ మే ఎండింగ్ వచ్చేసాం. ఇక జూన్ నుంచి కౌంట్ చేసుకున్నా కూడా మళ్ళీ మనకు ఒక 5-6 monthsలో ఈ కౌన్సిలింగ్ అయిపోవడము, మళ్ళీ ఈ సెట్ 2026 సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ పెట్టుకోండి. టార్గెట్ 180 మార్క్స్ అని పెట్టుకోండి. ఆ టార్గెట్ 180 మార్క్స్ రావడానికి
మ్యాథమెటిక్స్ని ప్రిపరేషన్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని, మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా టెస్ట్ రాయాలి, ప్రతి విషయం సంబంధించింది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మన ఫ్యాకల్టీస్ అందరూ క్లాస్ రూమ్లోనూ, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్స్లోనూ, ఆన్లైన్లోనూ మీకు కరెక్ట్గా మేము అలర్ట్స్ ఇస్తుంటాం. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఒక సీరియస్నెస్, ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్లో ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. మీ జూనియర్స్కి ఒకసారి నువ్వు ప్రిపేర్ అయ్యి కాబట్టి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గురించి నువ్వు ఒక 2 విషయాలు. సాయి మేధా కోచింగ్ సెంటర్ అనేది చాలా నాకు ఉపయోగపడిందండి. ఈ ప్రిపరేషన్లో నాకు ఒక ప్యాటర్న్ ఇచ్చింది, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏది టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, ఎట్లా PYQs చేయాలి, ఇవన్నీ ఒకటే కాడ చేసింది సాయి మేధా కోచింగ్ సెంటర్. ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. సో థ్యాంక్ యూ కౌశిక్. సో స్టూడెంట్స్, ఈ సంవత్సరము మనకు టాప్ 1 ర్యాంక్స్, టాప్ 10 ర్యాంక్స్ చాలా వచ్చాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రతి సక్సెస్ అయిన స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎవరైతే 2026 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియజెప్పి, అదేవిధంగా మీరు కూడా మీ సీనియర్ చేసినట్టు వీళ్ళ సీనియర్స్ మీరుకైతే వీళ్ళు ఎలాగైతే మీకు రోల్ మోడల్స్గా మారారో మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా రోల్ మోడల్గా మారడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ప్రతి స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చెప్తారు. మీరు కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మరొక టాపర్తో మళ్ళీ ఒక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.